బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బన్నీవాసు అంటే వివాదాలకి చాలా దూరంగా ఉండే అతి కొద్ది మంది నిర్మాతల్లో బన్నీవాసు కూడా ఒకరు. తన సినిమాలు తీసుకోవడం, ఆ సినిమా సక్సెస్, వాటి ప్రమోషను, ఎప్పుడు కూడా ఇలాంటి పనుల్లో బిజీగా ఉండే బన్నీవాసు ఎప్పుడు ఇప్పటి వరకు కూడా వివాదాల జోలికి ఆయన రాలేదు. అయితే మొదటిసారి మిత్రమండలి ఆ ప్రెస్ మీట్లో, ఆ ఫంక్షన్లో ఆయన వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన విధానం, నా వెంట్రుక కూడా పీకలేరు ఇలాంటి ఒక పెద్ద ఓడు వాడిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు బన్నీవాసు ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు, మిత్రమండలి సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నది ఎవరు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. రీసెంట్గా ఆ ఫంక్షన్లో బన్నీవాసు గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు, అండ్ అవి చాలా వైరల్ కూడా అవుతున్నాయి. అంటే బన్నీవాసు అంటే ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు, ఆయన ఇప్పుడు చాలా టాప్లో ఉన్నారు. అలాంటి ఒక నిర్మాతకు కూడా నెగిటివ్ క్యాంపెయిన్ అనే కష్టాలు తప్ప ఇండస్ట్రీలో అసలు ఈ ట్రెండ్ ఉందా? అంటే తన సినిమా ట్రైలర్కి వచ్చినటువంటి రెస్పాన్స్, ఓకే, రియాక్షన్ ప్రాపర్గా అనిపించలేదు. అంటే పోటీలో వచ్చినటువంటి సినిమా అది. సార్ వరుసగా 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి దీపావళి సందర్భంగా. ఉన్నప్పుడు ఈ 4 సినిమాల మీద చర్చ ఉంటుంది. సో ట్రైలర్లతో హడావిడి చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. ఈ ట్రైలర్ చాలా ప్యాసివ్గా అనిపించింది. అంటే తెలుసు కదా, ట్రైలర్ చూసాం మనం, అదొక ధోరణిలో ఉంది. డ్యూడ్ సినిమా ట్రైలర్ చాలా హడావిడిగా ఉంది. ఈ పరంపరలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమా ట్రైలర్ చూసాం, అది ఇంకో పద్ధతిలో జనాలను ఆకట్టుకుంది. అంటే దానిలో చాలా విస్తారంగా బూతులు వాడేశారు ఇబ్బంది లేకుండా. అంటే ట్రైలర్కి సెన్సార్ ఉండదు అనేటువంటి ఒక ఇది తీసుకున్నాడు ఆయన. ఆ లూప్ను పట్టుకున్నారు. అది పట్టుకొని ఆయన దూసుకుని వెళ్ళిపోయాడు. అంటే ముందు జనంలో చర్చ జరిగింది ఆ సినిమా మీద, తద్వారా జనంలోకి నా సినిమా వెళ్ళింది అనేటువంటి ఒక పాజిటివ్ టోన్తో ఉన్నాడు ఆయన. సినిమాలో ఎలాగో సెన్సార్ వాళ్ళు అది కట్ చేస్తారు కాబట్టి లూప్లు వస్తాయి, అందుకని ధైర్యం చేసి ట్రైలర్లో వాడేసి తోసేశాడు. ఏంటి మరి ఇలా ఉంది, ఇది థియేటర్లో కూడా ఉంటుందా చూద్దాం అనే క్యూరియాసిటీతో కొంతమంది అయినా థియేటర్లకు రష్ అవుతారనేది ఆయన వ్యూహం కావచ్చు. అయితే కిరణ్ అబ్బవరం విపరీతమైనటువంటి శ్రమ పడ్డాడు ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కోసం. ఆ కష్టం కనిపిస్తోంది, కానీ ఆర్గానిక్గా లేదు కంటెంట్ కూడా, ట్రైలర్లో కంటెంట్ కూడా. కాబట్టి ఆ సినిమా ఏమవుతుంది అనే దానికంటే కూడా హడావిడి ఎక్కువ ఉంది. మిత్రమండలి ట్రైలర్ చాలా తాపీగా ఉంది. ఈ తాపీగా ఉండటం వలన దాని గురించి పెద్దగా ప్రపంచం మాట్లాడుకోవడం లేదు. ఈ మాట్లాడుకోకపోవడం అనేది ఆయన ఎవరన్నా హర్ట్ చేసిందా అనేది ఇష్యూ. ఎవరిని? ప్రొడ్యూసర్ గారిని, బన్నీవాసుని. అంటే స్ట్రైట్గా ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఈ సినిమాకి 4-5 కలిసి డబ్బులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రియదర్శి, నిహారిక ఉన్నారు. కంటెంట్ కొంచెం మామూలుగా ఉన్నట్టు ఉంది. అది ఏదో సెన్సిటివ్ పాయింట్ ఆధారంగా అల్లినటువంటి కథ. సబ్జెక్ట్ సెలక్షన్లో ప్రియదర్శి చాలా సెన్సిబుల్గా ఉంటున్నాడు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక పర్పస్ ఉండాలి సినిమాకి అని నమ్ముతున్నాడు. ఈ పర్పస్ ఉంది సినిమాకి అనిపిస్తే అదే నడిపిస్తుంది అనేది అతను నమ్ముతున్నటువంటి విషయం. చేస్తున్న సినిమాలన్నీ అదే ధోరణిలో చేస్తున్నాడు. కోర్టు కూడా అలాగ వచ్చి సక్సెస్, కోర్టు అలా వచ్చిందే కదా, పెద్దగా హడావిడేం లేదు దానికి కూడా. అంటే థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ప్రేక్షకుడు చెప్పిన మాట ఆధారంగానే నడిచింది అది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా అదే. కానీ ట్రైలర్ కలిగించని ఇంపాక్ట్ తన మాటల ద్వారా కల్పించాలి అని అనుకుని ఉండొచ్చు ఆయన. బన్నీవాస్ అనుకుని ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు అనేది కూడా ఆయన మాట్లాడలేదు. నిజానికి వాంటెడ్గా దీన్ని బ్యాడ్ చేస్తున్నారు, నెగిటివ్ ఇది చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఒకటి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ట్రోల్ సైన్యాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకి ట్రోల్ సైన్యాలు ఉన్నాయి పర్సనల్గా. ప్రతి వ్యక్తిని అప్రోచ్ అవుతున్నారు. ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి, అది ప్రోగ్రామ్డ్గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రమోషన్కి ఎలాగైతే పబ్లిసిటీ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు పిఆర్లు గాను రకరకాలుగాను వ్యవహరిస్తున్నారు. అదే పద్ధతిలో అవతల వాడి మీద దాడి చేయమంటారా అని అడిగి కాంట్రాక్ట్ తీసుకుని దాడులు చేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఉన్నాయి ఉనికిలో. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఉంది.
సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అన్ని చోట్ల ఉంది. అవును. కొన్ని ట్రోల్ ఆఫీసులు ఉన్నాయి. ఉమ్, ఇవి రెగ్యులర్గా మార్కెటింగ్ లాగానే. ఉమ్, ఏమండి మీ సినిమా ఇంకొక సినిమా రిలీజ్ అవుతున్నాయి, అవతల సినిమాని బ్యాడ్ చేయాలంటే ఇంత అవుతుంది, ఉమ్, మీకు ఏమైనా ఓపిక ఉంటే చెప్పండి చేద్దాం ఓకే. అని వెళ్ళి డీల్ మాట్లాడుకుని ఆ పనిలోకి దిగుతున్నారు. ఉమ్, అలాగే పొలిటికల్ ఏరియాలో మీకు వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి గురించి రోజు బురద చల్లుతాం, ఎంత ఇస్తారో చెప్పండి. సరే, పొలిటికల్ అంటే అదొక లెక్క, అదొక వేరే ఫీల్డ్. ఈ క్రియేటివ్ స్పేస్లో ఉండే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఒక వాతావరణం రావడానికి కారణం ఏంటి? మార్కెటింగే. ఉమ్, ఏదైనా సరే మార్కెటింగు, బ్రాండింగ్. ఉమ్, బ్రాండింగ్ అనేది ఎప్పుడైతే ఎజెండాలోకి వచ్చేస్తుందో ఈ అవలక్షణాలన్నీ వస్తాయి. ఓకే ట్రోల్ సైన్యాలు ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. సార్. గుర్తిస్తే ఈ ట్రోల్ డ్యూటీల్లో చాలామంది పిల్లలు బతుకుతున్నారు ఈ వ్యాపారంలో. ఉమ్, ఈ బతుకుతున్నటువంటి వాళ్ళందరూ రకరకాల ఏరియాలకు విస్తరిస్తున్నారు. ఉమ్, చివరికి పర్సనల్ రిలేషన్స్లో కూడా జొరబడిపోతున్నారు వాళ్ళు. సార్. అంటే ఒక వ్యక్తి కనిపించని చోట కనిపించగానే వీళ్ళ దృష్టిలో పడితే ముందు అక్కడ స్నాప్స్ తీసి జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు ఉమ్, ఫైల్స్. ఇది ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళ దగ్గరికి మూవ్ చేసి అక్కడి నుంచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇలా ఒక కార్యక్రమం జరుగుతోంది. ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఓకే. కాబట్టి ఈ వాస్తవాన్ని గుర్తించినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ట్రోల్ సైన్యం ఉంది, ట్రోలర్స్తో సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి. ఉమ్, కాబట్టి ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఉమ్, ఆ ప్రోగ్రాంలో భాగంగా అంటే అది ఎక్కడో ఫేస్ చేశాడు ఈయన. ఉమ్. తన సినిమాని వాంటెడ్గా ఇలా కిల్ చేస్తున్నారా అనే డౌట్ ఏదో క్రియేట్ అయింది. ఆ ట్రైలర్ కింద కామెంట్స్ చూస్తే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. సినిమా చూడక ముందే అలాంటి కామెంట్స్ ఎందుకు ఈ చేస్తున్నారు? కామెంట్స్ పుష్ చేస్తారు. ఉమ్, కామెంట్స్ పుష్ చేయడం కూడా ట్రోలర్స్ పనే. ఉమ్, అంటే ఇంకొక సినిమా వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఓకే. ఈ టైంలో వస్తున్నటువంటి సినిమాలన్నింటినీ బ్యాడ్ చేస్తాం మేము. మీరు ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చారు. ఏదైతే బన్నీవాసు గారు అన్నారో మీరు కూడా అదే మాట అన్నారు. ఈ ఏదైతే పోటీలో ఉన్న సినిమాలు వాటి నుంచి ఒక సినిమా వచ్చేసి దీన్ని బ్యాడ్ చేస్తారని చెప్పేసి బన్నీవాసు కూడా అదే అన్నారు. కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉండాలి. కాంపిటీషన్లో సినిమాలు వస్తున్నప్పుడు పక్క సినిమాని తొక్కేస్తే మన సినిమా ఆడద్దు అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పేసి. గురుగారు, నేను చాలా స్ట్రైట్గా అడుగుతున్నాను. వస్తున్న 4 సినిమాల్లో ఒకటి మిత్రమండలి, మిగతా 3 సినిమాలు పక్కన ఉన్నాయి. ఈ 3 సినిమాల్లో ఏ సినిమాను ఉద్దేశించి బన్నీవాసు గారు ఈ కామెంట్స్ చేశారు? ఇప్పుడు డ్యూట్ సినిమాకి సంబంధించి అది మైత్రి వాళ్ళది. మైత్రికి వీళ్ళకి ఏదో రిఫ్ట్ ఉన్నట్టుగా కనిపించినప్పటికీ ఇలాంటి గొడవల్లోకి దిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారని లేదు అనుకోలేము. అవును. కాబట్టి అది పక్కన పెట్టేస్తే తెలుసు కదా అనేటువంటి సినిమా ఉంది లైన్లో. అవును. తెలుసు కదా ప్రొడ్యూసర్ల వైపు నుంచి ఇలాంటి ప్రపోజల్ వచ్చిందా అనేది ఒకటి. కిరణ్ అబ్బవరం సినిమా ఒకటి ఉంది. ఈ 2 సినిమాలకు సంబంధించి దీని మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ 2 సినిమాలు చూసుకుంటే ఇప్పుడు తెలుసు కదా ట్రైలర్ అదిరిపోయింది. సో వాళ్ళు పైగా సిద్ధు ఉన్నాడు. సిద్ధు ఉన్నప్పటికీ సో వాళ్ళకేం పెద్ద అవసరం లేదు. అలాగే కేరామ్ చూసుకున్నా కానీ మనకి హీరో కిరణ్ అబ్బవరం నిన్నటిదాకా ఆయన ఇదే సమస్యను ఫేస్ చేశారు. అందరి మీద ఆయన మీద చాలా నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. సో ఆయన చేస్తాడని నమ్మలేము. అక్కడ కూడా అవకాశం అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకి చెయ్యాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ ఓకే కొంతమంది ఎంటర్ అయిపోయి అడుగుతున్నారు. అంటే సినిమాని ప్రమోట్ చేయడానికి ఎలాగైతే మీరు పిఆర్లకు అప్పచెప్తున్నారో అదే పద్ధతిలో పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా మీరు మమ్మల్ని ఏమైనా ఎంగేజ్ చేసుకుంటే ఈ ఖర్చులో మీకు ఈ పని చేసి పెడతాం. వాళ్ళు ఏం చేస్తారో కూడా వీళ్ళకి తెలియదు. ఓకే. దీన్ని కూడా ప్రమోషన్ బడ్జెట్లో భాగంగా అనుకుని ఇచ్చేసి ఉంటే ఎవరైనా ఇలాంటి దారుణం ఏదైనా జరిగిందా అనేది ఒక సందేహం. మనకి దగ్గర సాక్ష్యాధారాలు ఏం లేవు. వీళ్ళే చేశారు అంటానికి డాక్యుమెంటరీ ఎవిడెన్సులు కూడా దీనికి దొరకవు. అది జస్ట్ నోటి మాట మీద నడుస్తుంది. ఎవరి అకౌంట్లో నుంచో ఎవరి అకౌంట్కో డబ్బులు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ ట్రైలర్ కానీ ప్రమోషన్ కానీ ఆ సినిమాకి సంబంధించి ఎక్కడ వెబ్సైట్లో వార్త వచ్చినా యూట్యూబ్లో ఒక వార్త వచ్చినా ఏదొచ్చినా సరే కింద కొన్ని కామెంట్స్ అలా పడేస్తూ ఉంటారు. ఇది ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సంబంధించి జరుగుతోంది. ఇది ఆయనకు తెలుసు స్పష్టంగా.
బన్నీవాస్కి. ఇలా ఎవరైనా ప్రలోభపడి ప్రమోషన్ అనుకుని నా సినిమాని బ్యాడ్ చేస్తున్నారా అనే డౌట్ ఏదో ఉంది ఆయనకి. ఓకే. ఇది ఓపెన్గా మాట్లాడేస్తే ఎవడో ఒకడు ఎక్కడో చోట కనెక్ట్ అవుతాడేమో అనే ఉద్దేశంతో ఎవరో ఒకరు రియాక్ట్ అయినా చాలు. అవును. ఆ రియాక్షన్ని బట్టి ఎవరు అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక లీడ్ దొరుకుతుంది. ఆ లీడ్ పట్టుకోవడం కోసం కొంచెం హార్ష్గా మాట్లాడాడు ఆయన. తన స్వభావానికి భిన్నంగా నా వెంట్రుక పీకలేరు దాకా మాట్లాడటానికి కారణం రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొడితే ఎవరో ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నావు అంటే చాలు ఆ లీడ్ తీసుకుని ముందుకు పరిశోధనలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఏం పీకుతావు అని అన్నప్పటికీ ఎవరూ రియాక్ట్ కాల. అంటే ఎందుకు రియాక్ట్ అయ్యి ఉండరు? వాళ్ళకి కాన్షియస్గా తెలిసి వాంటెడ్గా బ్యాడ్ చేయాలి అనుకుని ఈ ట్రోలర్స్కి డబ్బులు ఇచ్చి ఉండరు వాళ్ళు. ఓకే. ప్రమోషన్లో భాగంగా పిఆర్ టీం నుంచి కూడా డబ్బులు వెళ్ళి ఉండొచ్చు. ఇది కూడా ఒక కాంట్రాక్టే అంతే. ఇది చాలా ఆర్గానిక్గా జరిగిపోతున్న పని. మిమ్మల్ని పుష్ చేస్తాం మార్కెట్లో, మీతో పాటు ఇదే కంటెంట్ మాట్లాడుతున్న వాడిని కిల్ చేస్తాం. కాబట్టి ఏంటి పరిస్థితి? దీనికి ఎంత అవుతుంది? 4 ప్లాట్ఫామ్స్లో కిల్ చేస్తే ఇంత అవుతుంది, 2 ప్లాట్ఫామ్స్లో కిల్ చేస్తే ఇంత అవుతుంది, ఎవరి కంటెంట్కి కిల్ చేస్తే ఈ రేంజ్లో ఉంటుంది, టోటల్ ప్యాకేజ్ ఇది అని ధరలు పెట్టుకుని తిరుగుతున్నారు ఇక్కడ. సార్ నాకు ఒక డౌటు, కాసేపు బన్నీవాసు గారి విషయం కానీ మిత్రమండలి విషయం కానీ ఈ సినిమాల విషయం కానీ పక్కన పెడతాము. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఒక మాట నడుస్తుంది, కొంతమంది హీరోలని టార్గెట్ చేసుకొని నెగిటివ్ క్యాంపెయిన్ చేపిస్తున్నారు. వాళ్ళ సినిమాలు ఉన్నా లేకపోయినా వాళ్ళని మాత్రం ట్రోలింగ్ చేపిస్తూ వాళ్ళపైన నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ మాట అయితే నడుస్తూ ఉంది. ఇది కూడా ఉంది లేదు అని అనుకోవడం భ్రమ. ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా చూశాను నేను. సినిమాని కిల్ చేయాలని ఒక ప్రోగ్రాం తీసుకుని కొంతమంది పనిచేస్తున్నారు. ఓకే. ఇది వాస్తవం. వాళ్ళ వెనకాల రకరకాల మోటివ్స్ ఉంటాయి. ఆ సినిమాలు కొన్ని సందర్భాల్లో ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయగలిగితే వీళ్ళేం చేయలేరు. ఓకే. వీళ్ళు ఎంత నో చెప్పినా కానీ జనం వెళ్ళిపోయిన తర్వాత కంటెంట్ బాగుంటే ఆపలేరు. వీళ్ళు కూడా పక్కకు జరుగుతారు. కాకపోతే కొద్దిపాటి నష్టం అయితే జరుగుతుంది, కొద్దిపాటి నష్టం. ఆ తర్వాత సినిమా మూవ్ అయిపోయిన తర్వాత వీళ్ళు చేయగలిగింది ఏముండదు. నిన్న బన్నీవాసు కూడా అదే మాట్లాడాడు దాదాపుగా. నా సినిమా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది, నా డైరెక్టర్ మీద నాకు నమ్మకం ఉంది, కాబట్టి ట్రైలర్ ఆకట్టుకుందా లేదా అనేది కాదు, రేపు థియేటర్లో దానికి ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మీరెవరూ ఆపలేరు అని చెప్పాడు ఆయన. ఇది ఆయన డైలాగ్. ఆ డైలాగ్ ప్రకారం చూస్తే సమ్ కన్ఫ్యూజన్. ఆయన రెచ్చగొట్టడం కోసమే ఆ వెంట్రుక దాకా వెళ్ళాడు, కానీ ఆయన పర్పస్ నెరవేరలేదు. పర్పస్ నెరవేరలేదంటేనే కాన్షియస్గా జరగలేదు ఈ పని, అన్కాన్షియస్గా జరిగింది. జరగలేదు, జరగకూడదు, జరిగి ఉండదు అనుకోవడానికి ఆస్కారం లేదు. ఓకే. ఇది ప్రమోషనల్ కాంట్రాక్టుల్లో భాగంగా ఇది కూడా, దీనికి కూడా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఓకే. అనే ఒక నగ్న సత్యాన్ని తెలుసుకుని బిహేవ్ చేయాలి ఎవరైనా సరే. సో అంటే మన మీద ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగితే దాన్ని తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. డెఫినెట్గా మీరు చేయవలసింది ఏంటంటే, నా సినిమా మీద నెగిటివ్గా వస్తున్నాయి కాబట్టి అలా వచ్చిన ప్రతి కామెంట్ మీద దాడి చేస్తూ ఇంకొక సైన్యానికి మీరు డబ్బులు ఇవ్వాలి. సో ఇక్కడ ఒక చిన్న డౌట్, మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా రిలీజ్ టైం ముందు మీడియా ముందుకు వచ్చి ఆయన ఇదే పాయింట్ రైజ్ చేశారు, నా మీద నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది, నా సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు ఆయన మాటను ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఆ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడే కాదండి, చాలా కాలంగా ఉంది. సోషల్ మీడియాలో పబ్లిక్ మొత్తం వాళ్ళ దృష్టి అంతా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏ ఒపీనియన్ అయినా సోషల్ మీడియా నుంచి క్రియేట్ అవుతోంది అనే అభిప్రాయం ప్రపంచానికి తెలిసిన మొదటి క్షణం నుంచి వీళ్ళు ఈ వ్యాపారంలోకి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వీడియో రూపంలో కావచ్చు, అంటే ఒక వాయిస్ ఓవర్ వీడియో ఏదో వస్తుంది. ఇప్పుడు ఏఐ రావటం వలన చాలా సౌలభ్యాలు వచ్చినాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఒక ఫోన్ టాక్లో ఎవరో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్టు, అది ఎక్కడో ట్రాప్ అయినట్టుగా
అది వీడియో చేసి మేము ప్రజల దృష్టిలో పెడుతున్నాం అనే టోన్లో ఆ వీడియో పెడుతున్నవాడు అన్ని జాగ్రత్తలు తీసుకుని దాడికి సిద్ధపడిపోతున్నాడు. వీడియో తయారు చేస్తాడు. అది అవును, ఏఐ జనరేటెడ్ వాయిస్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఉంది, ఒక 7-8 సినిమాల్లో ఆయన వాయిస్లు ఇచ్చేసి కంటెంట్ ఇచ్చి ఈ కంటెంట్ ఈ వాయిస్లో ఈ మాడ్యులేషన్స్లో రావాలి అని చెప్తే వచ్చేస్తుంది. దాన్ని పెట్టి పవన్ కళ్యాణ్ ఈ సినిమాని అడ్డంగా తిట్టాడు మొన్న వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ, అది రాసేది ఈడే, చెప్పించేది ఈడే అని గనక మార్కెట్లో పుష్ చేసి తెలియకుండా కన్జ్యూమ్ చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? అవును, చాలా మందికి ఐడియా ఉండదు కదా. పవన్ కళ్యాణ్ నిజంగా అన్నట్టు నమ్మేస్తారు. అవును. నాగబాబుకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఏమన్నాడో వినండి అని పెడితే ఏంటి పరిస్థితి? అవును, జరుగుతున్నాయి అవి. కాబట్టి ఎవరి జీవితానికి ఎవరి గొంతులకి రక్షణలు లేవు ఇప్పుడు. అందుకే మన నాగార్జున గారు కోర్టుకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు, నా ముఖాన్ని నా గొంతుని కాపాడండి మహాప్రభు అని. ఐశ్వర్యారాయ్ వెళ్ళి కోర్టుకు మొరపెట్టుకుంది, నా బొమ్మ పెట్టి రకరకాల విన్యాసాలు చేసేస్తున్నారు, నన్ను కాపాడండి అని. ఈ పరిస్థితిలోకి సెలబ్రిటీస్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక నెల రోజుల తర్వాత ఇలాంటి ఫోన్ కాన్వర్జేషన్ ఆడియోలు ఏదైనా వింటే ఇది ఏఐ జనరేటెడ్లే అని జనాలు లైట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇప్పటికే అవగాహన వచ్చేసింది. అవునవును. ఇంకా రూరల్ ఏరియాలో, బ్యాక్వర్డ్ ఏరియాలో ఎవరున్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ నెట్టు ఫోను ప్రతి ఒక్కరి జేబులోకి వచ్చేసింది. అవును, ప్రతి ఒక్కరూ తమ ఖాళీ సమయాన్ని ఫోన్తోనే గడుపుతున్నారు. ఆ ఫోన్లో వచ్చినటువంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఆ కన్జ్యూమ్ చేసిన విషయాలనే మాట్లాడుతున్నారు. కొత్త జ్ఞానం ఏం లేదు, ఫోనుల ద్వారా పొందిన జ్ఞానాన్నే సర్క్యులేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి నిజమేంది అబద్ధమేంది తెలుసుకోవడం అనేది చాలా కష్టం అవుద్ది. కష్టం. అండ్ ఫైనల్గా సార్, ఇప్పుడు ఈ సినిమా టాపిక్ వస్తే, మిత్రమండలి విషయానికి వస్తే, మిత్రమండలితో పాటు మరో 3 సినిమాలు రాబోతున్నాయి. ఈ వివాదం అంతా మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుని వదిలేద్దాము. ఈ 4 సినిమాల్లో మీ ఫస్ట్ చాయిస్ ఏంటి? అంటే 2 రోజుల్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. 2 రోజులు అంటే ఒక రోజు గ్యాప్లో వస్తున్నాయి. డ్యూడ్ సినిమా కొంచెం ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే మిత్రమండలి సినిమా జెన్యూన్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, చూడాలి. అంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ సినిమా మీద 50-50నే. అంటే ఒక ప్రాపర్ పాయింట్ లేకుండా కేవలం యాటిట్యూడ్ మీద సినిమా నడుపుదాం అనుకుంటే కష్టం సార్. అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా ఆ సినిమాలో అని ఒక డౌట్. లేకపోయి ఉండొచ్చు కూడా. కిరణ్ అబ్బవరం ఏమీ లేకుండా దాన్ని పుష్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి మాటలు పెట్టి అనే ఒక డౌట్ క్రియేట్ చేశాడు అతను. అది లీస్ట్ ప్రయారిటీ. జూడు, మిత్రమండలి, థర్డ్ ప్లేస్లో సిద్ధు, ఆ తర్వాత ప్లేస్లో కిరణ్ అబ్బవరం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇట్లాంటి తెర వెనక జరిగే చాలా కథలు ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ మీలాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పకపోతే జనాలకు చాలా మందికి తెలియదు. వీటి మీద అవగాహన కూడా చాలా అవసరం జనాలకు. అవసరం, డెఫినెట్గా అవసరం. అండ్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. విలువైన సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.